హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చెల్లి వాళ్ళ పాపకి చిన్న పాపకి అయితే ఈరోజు అన్నం ముట్టిస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తారు కదా ఇక్కడ ఈరోజు పాలన్నం అయితే వండుతున్నాము. వచ్చిన వాళ్ళకి పెట్టడానికి పాలన్నం అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో పాలన్నం. అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది పాలన్నం. చూడండి ఇక్కడ జాయ్సీ ఏంటో హడావిడి చేస్తుంది, లోపల ఏదో చేస్తుంది. ఇక్కడ చూడండి మా మా బుడ్డదానికి అయితే ఈరోజు పట్టీలు పెట్టడానికైతే ఆ బుడ్డదానికైతే పట్టీలు అయితే లూజ్ అయిపోయినాయి అని చెప్పి కాళ్ళు అంటే వచ్చేస్తున్నాయని చెప్పి కొంచెం దారం అయితే కట్టారు. బుడ్డతో ఏడ్చేస్తుంది. చూడండి ఇక్కడ మొత్తం హడావిడి ఇంకా ఎవరు రాలేదు. వచ్చిన తర్వాత చాలా హడావిడిగా ఉంటుంది కదా, అందుకని ముందు వీడియో తీస్తాను. చూడండి వంటలు కూడా అయితే వచ్చిన వాళ్ళ కోసం భోజనం పెట్టడానికి అయితే అన్నీ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి పాస్టర్ గారు అయితే వచ్చేసారు. చూసారు కదా ఇక్కడ చిన్న పిల్లలందరూ బలిగా కూర్చున్నారు. ఇక్కడ అందరూ చుట్టాలు అందరూ ఇల్లు సరిపోలేదు అన్నమాట. అంత జనం అయితే వచ్చారు. చాలా బాగా జరిగింది. మేమైతే ఎవరికైతే చెప్పామో వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ చూడండి అస్సలు ఇల్లు కూడా ఖాళీ లేదు. ఎంత బాగా జరుగుతుందో ఫంక్షన్. చూసారు కదా మా బుడ్డది ఇప్పుడు స్టార్టింగ్ తీసుకొచ్చారు లోపల నుంచి. కానీ ఎలా చూస్తుందో చూడండి. అందరంకి ఏంటి ఇంత జనము ఏంటని చూస్తుంది. అప్పుడు కూర్చోబెట్టారు కానీ కూర్చోవట్లేదు. మా బుడ్డది అయితే కూర్చోవట్లేదు. ఇంకా చూడండి ఎలా చూస్తుంది. ఇలా పట్టుకోవాలే పడిపోతుంది కింద. చూడండి వీళ్ళందరూ ఎవరు ఏంటని చూస్తుంది. ఇప్పుడు ఏం ముట్టుకోవాలైతే వీళ్ళందరూ వాళ్ళ అమ్మ చూడండి ఏం ముట్టుకుంటావు అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఇంకా కూర్చోవడం సెట్ అవ్వట్లేదు అని చెప్పి వెంటనే పడుకోబెట్టేశారు. ఇక్కడ చూడండి వెండి గిన్నెలో పాలన్నం, డబ్బులు, బైబిల్, వెండి, బంగారం అన్నీ పెట్టారు. ఇక్కడ కొంచెం సెంటిమెంట్స్ అంటూ ఉంటుంది కదా, ఏం ముట్టుకుంటుంది ఏంటి ఇలా అనేసి కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాగ ఏది ముట్టుకుంటుంది ఏం ముట్టుకుంటుంది ఏంటని మనం చూడడం చాలా బాగుంటుంది. అయితే చూడండి అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు, కేకలేస్తున్నారు ఏం ముట్టుకుంటారు. ఉత్తప్పుడు అయితే అన్నీ లాగేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళందరినీ చూస్తే కంగారు అయిపోయి మా బుడ్డదానికి ఏం ముట్టుకోవాలో తెలియలేదు. అందరూ కూర్చోబెట్టండి అని చాలా హడావిడి చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆఖరికి ఏది ముట్టుకోలేదు. ఆఖరికి వాళ్ళ అమ్మాయి బైబిల్ అయితే ముట్టించింది. ఆ తర్వాత అయితే మా చిన్నది అన్నం గిన్నె అయితే లాగేసింది. అదే పోలన్నం గిన్నె అయితే లాగేసింది. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అసలు చూడండి ఇంకా కాసేపు పడుకోబెట్టమన్నారు, కాసేపు కూర్చోబెట్టమన్నారు. ఇంకా ఏం ముట్టుకుంటుందా అని చెప్పేసి ఓకే అనేసుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఏం ముట్టుకోలేదు. ఇప్పుడైతే బైబిల్ అయితే ముట్టుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది ఫంక్షన్ అన్నది. ఇలా ఈరోజు మా బుడ్డదాని బర్త్డే నుంచి అన్నం ముట్టించడం అయితే ఇలా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ చాలా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా మీరే పెట్టింది.